ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో గతంలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడమే కాకుండా లీగ్ దశను 18 పాయింట్లతో ముగించింది. లీగ్ దశ ముగిసే సమయానికి ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ మరియు ఎస్ఆర్హెచ్ 3 జట్లు 18 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ఆర్సీబీ మరియు గుజరాత్ టైటాన్స్ మొదటి 2 స్థానాల్లో నిలవగా సన్ రైజర్స్ హైదరాబాద్ 3వ స్థానానికి పరిమితమైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో హెన్రిచ్ క్లాసెన్ మరియు ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరిద్దరూ అర్ధ సెంచరీలు సాధించడమే కాకుండా 100 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ల జోరును అడ్డుకోవడానికి ఆర్సీబీ ప్లేయర్ జితేష్ శర్మ గాయపడినట్లు నాటకమాడి మ్యాచ్ను దాదాపు 5 నుంచి 10 నిమిషాల పాటు నిలిపివేశాడు. ఈ చిన్న విరామం కారణంగా క్లాసెన్ మరియు ఇషాన్ కిషన్ తమ రితంను కోల్పోయారు. ఫలితంగా క్లాసెన్ వెంటనే అవుట్ అవ్వగా ఇషాన్ కిషన్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. ఈ అంతరాయం లేకపోయి ఉంటే ఎస్ఆర్హెచ్ స్కోర్ 270 పరుగులు దాటేదని, తద్వారా భారీ విజయం సాధించి నెట్ రన్ రేట్ పరంగా 2వ స్థానానికి చేరుకునే అవకాశం ఉందని సోర్సెస్ విశ్లేషిస్తున్నాయి. అంతేకాకుండా మ్యాచ్ సమయంలో విరాట్ కోహ్లీ ట్రావిస్ హెడ్ను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడని మరియు మ్యాచ్ ముగిసిన తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అవమానించాడని కూడా సమాచారం ఉంది. ప్రస్తుతం 4వ స్థానం కోసం పంజాబ్ కింగ్స్, కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీలో ఉన్నాయి.